గైస్, ఈ పాటికి అర్థమై ఉంటుంది మీ అందరికీ వీడియో ఏంటనేది. నార్మల్ రైస్తో నా స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు చూసేసండి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. ముందుగా డాల్డా కలిపి 3 కేజెస్ రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్కి కావాల్సినన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా కారం, ఇంకా ఉప్పు, ధనియాల పొడి, ఓవరాల్గా మొత్తం అన్నీ ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను. అంటే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఆడుకున్నాము. అవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కలిపి కొంచెంసేపు ఆగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న కాసేపు తర్వాత బాగా మరిగిన వేడివేడి నూనె అయితే అందులో వేసేసేయాలి. ఇది చికెన్ బాయిలర్ అయితే కాదు, అంటే అందులోనే బొంత అంటాం కదా, ఆ టైప్ చికెన్ అనమాట. అది కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ముందుగానే కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి పక్కన ఉంచుకున్నాము. తర్వాత బిర్యానీ సామాన్లు ప్రాసెస్ అంతా నార్మల్ బిర్యానీ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకున్నాము. ఎంత స్టవ్ పైన మగ్గిపెట్టి బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఇంకా చికెన్కి పట్టించినవే తప్పించి బిర్యానీకి ఇంకో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు. అందుకని కారం, ఉప్పు అన్నీ చూసుకొని మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేశాను. ఇలా అడుగంటకుండా మాత్రం చూసుకోండి. పెరిగేసాం కదా, కొంచెం అడుగంటుతుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి బాగా మగ్గపెట్టి మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక డబ్బాతో బియ్యం తీసుకుంటే 1కి 2 కదా, అలా వాటర్ వేసి బాగా బాయిల్డ్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మాత్రం ఇంకొకసారి ఉప్పు చూసుకోవాలి సరిగ్గా ఉందా లేదనేది. నెక్స్ట్ డాల్డా బియ్యం అయితే అందులో వేసేసేయాలి. డాల్డా రాసి పెట్టాం కదా అవి. ఆ తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వరకు అది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఆటోమేటిక్గా దమ్ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే చికెన్ కోసమని ఈ ప్రాసెస్ ఎంచుకున్నాము. మీరు ఏ చికెన్తో ఎలా ట్రై చేస్తారనేది కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. తినడానికైతే ఎవరు వదిలిపెట్టకుండా బిర్యానీ కంప్లీట్ చేస్తారు. అదే సేమ్ చికెన్తో చికెన్ కర్రీ కూడా వండాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.